మొట్టమొదటిగా ఈ కోరుకొండ ప్రాంతానికి నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ ప్రేమకుమార్ గారికి ప్రభు పేరిట కృతజ్ఞతలు శుభాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు కూడా ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సెమీ క్రిస్మస్, ఈ డిసెంబర్ నెలలో సెమీ క్రిస్మస్ అన్నది మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఈ సెమీ క్రిస్మస్కి ప్రభువు నన్ను ప్రేరేపించినటువంటి లేఖన భాగం యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం 15, 16, 17 వచనాలని నేను చదివి వినిపిస్తాను. ఈ 14వ వచనాన్ని నేరుగా చదివే కంటే ముందుగా మొదటి వచనాన్ని చదివి వినిపిస్తాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనం ఏం చేస్తున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు అంగీకరించినందుకు మన ప్రత్యేకత ఏంటి, లేదా యేసు ప్రభువును ఎందుకు అంగీకరించాలి, ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అన్నదాన్ని ఆలోచిస్తున్నాం. హెబ్రీలు ఏమని విశ్వసిస్తారు అంటే, ఆదికాండం 1వ అధ్యాయం మనం చదివినప్పుడు దేవుడు కలుగునుగాక అన్న ప్రతిసారి ఆయన దేన్నైతే కలగాలని ఆజ్ఞాపించాడో అది ఉనికిలోకి వచ్చింది. అక్కడ దేవుడు కలుగునుగాక అన్నాడు, అవి కలిగాయి. కానీ ఆ కలుగునుగాక అన్నటువంటి మాటను విన్నవాళ్ళు లేరు. కలుగునుగాక అన్నటువంటి ఆ దేవుణ్ణి చూసిన వాళ్ళు లేరు. దేవుడు తన మహత్తు కలిగిన మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. మనం మత్తయి సువార్తలో చూస్తాం కదా, ఒకని హృదయం నిండి ఉండదాన్ని బట్టి వాని నోరు మాటలాడును కదా. నేను మీ ఎదురుగా ఇక్కడ నిలవబడి 1 గంట పాటు ఇలాగే మౌనంగా ఉన్నాను అనుకోండి, ఏమీ మాట్లాడకుండా, నేను ఏంటి అన్నది మీకు అర్థం కాదు. నేను మాట్లాడితేనే నా మాటలను బట్టి నేనేంటి అన్నది మీకు అర్థమవుతాను. అలాగే దేవుడు ఎంత శక్తివంతుడు అన్నది ఆదికాండంలో కలుగునుగాక అన్నప్పుడు, ఈ సృష్టి కలిగినప్పుడు ఆయన కొంత మట్టుకు అర్థమయ్యాడు. ఆయన మాట ఎంత శక్తి కలిగింది, ఆయన ఆజ్ఞాపించేప్పుడు ఏం జరుగుతుంది అన్నది మనం ఆదికాండం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఆ శక్తి కలిగిన మాట, దేవుని అధికారం ఎలాగుంటుంది అన్నది ఏ మానవుడు ఎప్పుడు చూడలేదు, తెలియదు. అపోస్తలుడైన యోహాను తాను సువార్త వ్రాస్తూ ఏం చేస్తున్నాడు అంటే, ఆదికాండంలో సృష్టిని కలిగించినటువంటి ఆ మాట, దేవునిలో నుండి వచ్చినటువంటి ఆ మాట, ఆదియందు వాక్యం ఉండెను, ఆ మాటని వాక్యం అంటున్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ మాట, సర్వసృష్టిని కలిగించినటువంటి ఆ మాట శరీరధారి అయి శరీరాన్ని ధరించింది. సమస్త సృష్టిని కలిగించినటువంటి ఆ
మాట శరీరాన్ని ధరిస్తే ఎవరు అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యం ఎందుకు శరీరాన్ని ధరించింది అనంటే కృపను సత్యాన్ని అందులో సంపూర్ణతని మనకివ్వడానికి. ఎందుకు వాక్యమై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించాడు అంటే మనకు కృపనివ్వడానికి, సత్యాన్ని కనువరచడానికి. ఇంతకీ కృప అంటే ఏంటి? అది ప్రశ్న. ప్రభువైన యేసుక్రీస్తు వారు నరావతారిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనకు కృపను సత్యాన్ని కనుబరచడానికి. ఇంతకీ కృప అంటే ఏంటి? మనలో చాలామంది కృపానందవను, కృపాకరణం, లేకపోతే కృపావతి అను, కృప అనేటువంటి ఈ పేరు క్రైస్తవంలో పదే పదే వినబడుతూ ఉంటుంది. గ్రేస్ ఇంగ్లీష్లో. ఇంతకీ గ్రేస్ అంటే ఏంటి, లేదా కృప అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? మీకు కొన్ని ఉదాహరణలు చూపెడతాను. అటు తర్వాత కృప అంటే ఏంటి అనే నిర్వచనాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయము 27వ వచనం నుంచి ఒక సందర్భం రాయబడింది. యోధారాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తాను ఏలడారంభించిన సంవత్సరం ముందు బందీ గృహములో నుండి యోధారాజైన యెహోయాకీనును తెప్పించి. ఇక్కడ యోధారాజైన యెహోయాకీను అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఈయన ఎక్కడున్నాడు అంటే చెరలో ఉన్నాడు. యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున ఆయన చెరలోకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందంట? 37 సంవత్సరాలు. ఆయన ఒక చీకటి గదిలో బంధించేశారు, చెరలో ఉంచారు. అలా 37 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ గదిలోంచి బయటికి రాలేదు ఆ వ్యక్తి. పాత రోజుల్లో చెరసాల్లో ఎలా ఉండేటివి అంటే ఆ రాజమందిరాల కింది వైపు సెల్లార్ అంటాం కదమ్మా, అలా రాతితో తొలిచినటువంటి చీకటి గదులు ఉండేటివి. చీకటి, ఎలాంటి సదుపాయాలు ఉండేటివి కాదు. భోజనం పెట్టేవాళ్ళు చనిపోకుండా ఉండేందుకు అలా చీకటి గదుల్లో గడపాలి. ఎన్ని సంవత్సరాలు గడిపాడు అంటే 37 సంవత్సరాలు గడిపాడు. అయితే యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకు తాను ఏలనారంభించిన సంవత్సరం ముందు బందీ గృహములో నుండి యోధారాజైన యెహోయాకీనును తెప్పించి. ఎవీల్మెరోదకు అనేటువంటి నెబుకద్నెజరు కుమారుడు నెబుకద్నెజరు తర్వాత ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే బందీ గృహంలో ఉన్నటువంటి ఆ యోధారాజైన యెహోయాకీనుని బయటకు పిలిపించాలని ఆలోచన వచ్చింది. అలా 37వ సంవత్సరం యెహోయాకీనుని బయటికి పిలిపించి ఆయనకి ఖైదీ వస్త్రాలు తీసివేయించి ఆయన్ని ముందు ఎలాగైతే రాజకుమారుడిగా ఉన్నాడో, రాజుగా ఉన్నాడో, అలా మరలా రాజ సౌకర్యాలన్నీ కల్పించి ఏం చేస్తున్నాడు అంటే 28వ వచనం, అతనితో దయగా మాట్లాడి. ఎలా మాట్లాడాడంట? అతనితో దయగా మాట్లాడి అతని పీఠమును బబులోనులో తన యొద్ద ఉన్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను. 37 సంవత్సరాలు చీకట్లో మగ్గిపోయినటువంటి ఆ వ్యక్తితో అప్పుడే అధికారంలోకి వచ్చినటువంటి ఈ వ్యక్తికి ఏ ఉపయోగం ఉంటుంది? పోనీ ఆ వ్యక్తి ఎలాగుండి ఉంటాడు చూడడానికి?
మట్టి కొట్టుకుపోయినటువంటి శరీరం, చింపిరి జుట్టు, గడ్డము, క్షీణించినటువంటి శరీరము, కలదప్పినటువంటి ముఖము, జీవం లేనటువంటి ఆ కనుచూపు, ఎందుకు బ్రతకాలో తెలియనటువంటి నిరాశ. అలాంటి వ్యక్తిని 37 సంవత్సరాల తర్వాత చీకటి గదిలో నుంచి బయటకు పిలిపించి అతనితో దయగా మాట్లాడడానికి ఎవీల్ మెరదుకును ప్రేరేపించింది ఏంటి? ఎందుకు దయగా మాట్లాడాలి? ఒకవేళ ఆ వ్యక్తి బలంగా ఉండి తెలివైన వాడై ఉండి మరలా ఒక రాజ్యాన్ని స్థాపించగలడు, నాకు పోటీ రాగలడు అంటే మంచి చేసుకోవడానికి దయగా మాట్లాడాడు అంటే అర్థం ఉంది. కానీ అసలు ఎలాంటి ఉపయోగం లేనటువంటి ఆ వ్యక్తిని బయట పిలిపించడం ఏంటి? ఆ వ్యక్తితో దయగా మాట్లాడడం ఏంటి? అంతటితో అయిపోయిందా? అతని పీఠమును బబులోనులో తన యుద్ధ ఉన్న రాజుల పీఠముల కంటే ఎత్తు చేసెను. అతని సింహాసనాన్ని ఎంత హెచ్చించాడు అంటే బబులోనులో ఉన్న తన రాజులు, తన స్వదేశానికి సంబంధించిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీఠముల కంటే ఎత్తుగా చేశాడు, అంతగా హెచ్చించాడు. హెచ్చించి 29వ వచనం, కాగా అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తాను బ్రతికిన దినములన్నీ రాజు సన్నిధిని భోజనం చేయుచు వచ్చెను. మరియు అతని భత్యము ఏనాటికి ఆనాడు రాజు చేత నిర్ణయించబడినది, అతడు బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండెను. ఆయన బ్రతికినన్ని సంవత్సరాలు రాజు ఎదురుగా ఆయన బల్ల దగ్గర భోజనం చేసేటువంటి ఆ అవకాశాన్ని కల్పించాడు. రాజకుమారుడు హోదానిచ్చాడు. బబులోనులో రాజుల కంటే ఆధిక్యతను ఇచ్చాడు. ఇప్పుడు ఆలోచించండి, యోధా దేశానికి సంబంధించిన ఆ రాజుకి బబులోనులో ఉన్నటువంటి రాజుల కంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తే రాజ్యంలో చీలికలు రావా? రాజ్యంలో భేదాభిప్రాయాలు రావా? అంతర్గత కుట్రలు ప్రారంభం కావా? అయితే కారణం అయితే చెప్పబడలేదు, కానీ ఎవీల్ మెరదుకు యెహోయాకీను మీద దయగా ప్రవర్తించాడు. ఇది ఒక సందర్భం. ఇప్పుడు హోషేయ గ్రంథం అని ఒకటి ఉంది బైబిల్లో. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు, కనుక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు హోషేయ అనే ప్రవక్తతో ఏమని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు అంటే, ఇటు ఇశ్రాయేల్ దేశంలోను అటు యోదయ దేశంలోను జనులు బహుగా వ్యభిచరించారు, విగ్రహారాధన చేస్తున్నారు. ఐగుప్తు దేశం నుండి వారిని తీసుకుని వచ్చిన దేవుణ్ణైన యెహోవానైనా నేను అయినప్పటికీ నన్ను విడిచిపెట్టి మాయకు దూపం వేస్తున్నారు, అబద్ధానికి సాగిలు పడుతున్నారు, తాము తమ చేతి వ్రేళ్లతో నిర్మించుకున్నటువంటి విగ్రహాలకు నమస్కారం చేస్తున్నారు, సృష్టికర్తలైన నన్ను విడిచిపెట్టి సృష్టాన్ని సేవిస్తున్నారు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తున్నటువంటి ఇశ్రాయేలులను నేను ఎంత భరిస్తున్నానో, ఎంత ప్రేమిస్తున్నానో, ఎలా పోషిస్తున్నానో, వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కానప్పటికీ నేను నమ్మదగిన దేవుడిగా ఎలా ఉన్నానో వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా నీవేం చేస్తావంటే వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని పెళ్లి చేసుకో. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు, కనుక నీవు పోయి వ్యభిచారం చేయి స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకొను. ఆవిడేం పని చేస్తుందంట? వ్యభిచారం.
వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకుంటే తాను సంసారం చేస్తుందా? తన గుణం బుద్ధి మారుతుందా? మారదు. వ్యభిచారం చేయు స్త్రీని పెళ్ళాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను నీ పిల్లలుగా తీసుకో. తాను వరలా తప్పుగా తిరిగినప్పుడు తాను పిల్లల్ని ఎవరికో కన్నప్పుడు ఆ పిల్లల్ని నీ పిల్లలుగా తీసుకో. తాను నీకు నమ్మకంగా ఉండదు, అలా నమ్మకంగా లేనప్పుడు పిల్లలు పుట్టినా సరే ఆ పిల్లలు నీ పిల్లలుగానే తీసుకోవాలి. ఇది సాధారణమైన ఆజ్ఞ అంటారా, కఠినమైన ఆజ్ఞ అంటారా? కఠినమైన ఆజ్ఞ కదా. భార్య భర్తకి విరోధంగా ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ భర్తకు పుట్టే రోషం దాన్ని ఎవరు సహించలేరు అనే మాట వ్రాయబడింది. సామెతల గ్రంథము 6వ అధ్యాయం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం నుంచి. వేష సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకునే ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్షను తప్పించుకొనడు. దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరినూ వాడిని తిరస్కరింపరు కదా, వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయో అప్పగింపవలెను. జారత్వము జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వాని కలుగు అపకీర్తి అన్నటికీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారం చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయచిత్తం ఏమైనను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు. జారత్వాన్ని గురించి మాట్లాడుతూ జారత్వం ఎంత ప్రమాదమో చెబుతూ ఆయన అంటున్నాడు, భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయచిత్తం ఏమైనను నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవు ఇచ్చినను వాడు ఒప్పుకొనడు. మరి ఈ కేటగిరీలోనికి హోషేయ రాడా? హోషేయ భావోద్వేగాలు కలిగిన మానవుడు కాదా? భర్తకు పుట్టు రోషం మహారౌద్రము గలది, కనికరపడు. ఆ సమయంలో ఎంత బహుమానం ఇచ్చినా సరే ఒప్పుకోడు, ప్రతీకారం చేసి తీరుతాడు అని అన్నప్పుడు ఈ విభాగంలోనికి హోషేయ రాడా? వస్తాడా రాడా? ఖచ్చితంగా వస్తాడు. మరి హోషేయ వెళ్ళి ఒకవేళ వివాహం చేసుకున్న తర్వాత ఏదైనా పొరపాటు జరిగితే అప్పుడేమైనా ఆలోచించడానికి వీలుంటుందేమో, కానీ ఇంకా వివాహం చేసుకోకముందు ఎవరిని చేసుకోమని చెప్తున్నాడు అంటే వ్యభిచారం చేసే స్త్రీని పెళ్ళాడు. సరే, పెళ్ళాడిన తర్వాత ఏమైనా సజావుగా ఉంటుందంటే వ్యభిచారంలో పుట్టిన పిల్లలను తీసుకో అని చెప్తున్నాడు. అని తీసుకొని ఏం చేయాలి? 3వ వచనం. కాబట్టి అతడు పోయి దిప్లయము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకున్నాను, ఆమె గర్భవతి అతని కుమారుని కనుక యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చును, ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యెహోవా ఇంటి వారు కలుగజేసుకున్న రక్త దోషమును బట్టి ఇక కొంతకాలముకు నేను వారిని శిక్షించును, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేతును. తర్వాత 5వ వచనం. ఆ దినము నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును, పిమ్మట ఆమె మరల గర్భవతి కుమార్తెను కనుక యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా దీనికి లోరుహామా అనగా జాలి నొందనది అని పేరు పెట్టుము.
ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమింపను, వారి ఎడల జాలిపడను. అయితే ఏదో వారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు, రౌతులను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. లోరుహామ జాలినందునది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి కుమారుని కనినప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడినై ఉండను గనుక లో అమ్మి అని నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. చూడండి, పుట్టినటువంటి పిల్లల పేర్లు ఎంత విరోధమైనటువంటి పేర్లు. తర్వాత 3వ అధ్యాయం మనం చూస్తే, మరి యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు. ఇశ్రాయేలీలు రకరకాల వ్యర్థమైనటువంటి దేవతలను ఆరాధిస్తున్నా సరే యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు పోయి నీవు పోయి దాన్ని ప్రేమించుము. ఎలాగైతే యెహోవానైన నేను వారిని ప్రేమిస్తున్నా సరే నన్ను కాదని వెళ్ళి ఇతర దేవతలు ఆరాధించారు, అయినా సరే నేను తిరిగి వారిని ప్రేమిస్తున్నాను. అలాగే నీ భార్య కూడా వెళ్ళి ఇతరులతో తిరుగుతుంది, నీవు మరలా పోయి ఆవిడ్ని ప్రేమించాలి, నేను ప్రేమించినట్టుగా ఇశ్రాయేలుని. ఇక్కడ గోమెరు హోషేయ ప్రేమకు అర్హురాలా? అది ప్రశ్న. గోమెరు హోషేయ ప్రేమకి అర్హురాలా? హోషేయ ప్రవక్త, మంచోడు, దేవునికి అనుకూలుడు, ఇష్టడు, దేవుడి మాట ప్రకారం బ్రతుకుతున్నాడు, నీతిమంతుడు. అయితే అలాంటి నీతిమంతుడికి గోమెరు భార్యగా అర్హురాలా? పెళ్ళి కాకముందు అర్హురాలు కాదు, పెళ్ళి అయిన తర్వాత అర్హురాలు కాదు. పోనీ పిల్లలు ఏమైనా అర్హులా? ఆయనకు పుడితే కదా. కాబట్టి పిల్లల విషయంలో కూడా గోమెరుకి, పిల్లల విషయంలో కూడా హోషేయ నమ్మకంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. కానీ హోషేయ గోమెరును ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి. ఎలాగైతే యెహోవా విశ్వాసఘాతకులైన ఇశ్రాయేలీయుల్ని ప్రేమిస్తూనే ఉన్నాడో, వాళ్ళు ఎంత ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తున్నా సరే, అలాగే హోషేయ కూడా గోమెరును ప్రేమించాలి, దేవుని ప్రేమను చూపించాలి. చెప్పబడినటువంటి ఈ 2 సందర్భాల్లో యెహోయాకీను 37 సంవత్సరాలు చీకటి గదిలో నుంచి బయటకు పిలిపించబడ్డానికి, దయగా మాట్లాడడానికి, ఇతరుల సింహాసనం కంటే తన సింహాసనం హెచ్చించబడ్డానికి, తన జీవితాంతం ఒక రాజుగా రాజు బల్ల దగ్గర భోంచేయడానికి యెహోయాకీనుకి అర్హత లేదు. కానీ ఎవెల్మెరోదకు అర్హతనిచ్చాడు ఉచితంగా. అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు దీన్ని, అన్మెరిటెడ్ ఫేవర్. అర్హత లేని వ్యక్తికి దయ చూపించడం. దయ చూపించాల్సిన అక్కర్లేదు. అక్కడ ఒక ఖైదీ చీకట్లో చనిపోతాడు, ఎంతోమంది చనిపోతారు, అందులో ఈయన ఒకడు. కానీ అన్మెరిటెడ్ ఫేవర్ అంటే అర్హత లేని వాళ్ళను ప్రేమించడం. ఇక 2వ సందర్భంలో గోమెరు రాళ్లతో కొట్టబడి చంపబడాలి. అది ఆవిడ అర్హత. ఆవిడ చేస్తున్న పనికి రాళ్లతో కొట్టబడి చంపబడాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశంలో వ్యభిచారం చేయడం అన్నది ప్రాణాంతకం. సరే, వివాహం జరిగింది, తర్వాత కూడా నమ్మకంగా లేదు, రాళ్లతో కొట్టబడి చంపబడాలి. కానీ పదే పదే హోషేయను ప్రేమించమని చెబుతున్నాడు. ఎలా ప్రేమించాలంటే, నేను ఇశ్రాయేలీలను ప్రేమించినట్టుగా ప్రేమించాలి. మొహమాటానికి కాదు, మనస్ఫూర్తిగా ప్రేమించాలి. అన్కండిషనల్ లవ్ అంటారు దాన్ని. షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్. అన్మెరిటెడ్ ఫేవర్, అన్కండిషనల్ లవ్. దీనిని కృప అని అంటారు. కృప అంటే దయ చూపించడానికి అర్హత లేని వాళ్ళకి దయ చూపించడం, ప్రేమకు నోచుకోలేని వాళ్ళని ప్రేమించడం. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్యాలని సంపూర్ణంగా మనకు అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చింది. ఎందుకు
వాక్యమై ఉన్న దేవుడు, సర్వ సృష్టిని కలిగించిన దేవుడు శరీరాన్ని ధరించాల్సి వచ్చిందంటే మనకు కృపను చూపించడానికి. ఎందుకు వచ్చాడంట? కృపను, సత్యాన్ని. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నుంచి మరొకసారి చదివి వినిపిస్తాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మనతో పాటు నివసించాడు. ఎందుకు? కృపను, సత్యాన్ని మనకు సంపూర్ణంగా ఇవ్వడానికి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందుటివాడు ఆయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందాము. ఇక్కడ పరిపూర్ణత అన్నదాన్ని బైబిల్ పండితులు ఎలా వర్ణించారు అంటే, ఒక మహాసముద్రం పరిపూర్ణత, పరిపూర్ణమైన కృప, అది మహాసముద్రం అనుకుందాం. సముద్రపు ఒడ్డున మనం నిలవబడినప్పుడు, అలా సముద్రానికి తేరి చూస్తున్నప్పుడు అల్లంత దూరం నుండి ఒక పెద్ద అల వస్తుంది. అలా వచ్చి కింద పడుతుంది, మరలా లేస్తుంది, మరలా కింద పడుతుంది. అలా పడుతూ లేస్తూ అలలు మన కాళ్ళ దగ్గరికి రావడం మనం గమనిస్తాం. సముద్రం ఎప్పుడైనా నెమ్మలిస్తుందా? సముద్రంలో అలలు ఆగిపోయేటువంటి సందర్భం ఎప్పుడైనా ఉంటుందా? నిరంతరాయంగా సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృపను పొందితిమి. అలా వెంటనే ఇంకో అల, అల వెంటనే ఇంకో అల. ఒకలా అలా లేచి కింద పడింది, మరలా వెంటనే ఇంకో అల దాని వెంబడే ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఎంత కృపను మనకి ఇవ్వడానికి వచ్చాడు అంటే, ఏదో ఒక్కసారి కృప చూపించి అయిపోయిందని చేతులు దులుపుకున్నట్టు కాకుండా, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనం పొందితేమే. అలలు అలలుగా, దపదపాలుగా, నిరంతరాయంగా ఆయన కృప మనల్ని ముంచెత్తుతూ ఉంది. అందుకు వచ్చాడు ఆయన శరీరాన్ని ధరించి అని అంటున్నాడు అపోస్తలుడైన యోహాను. సముద్రం నిమ్మలింపదు, సముద్రం అలను ఒడ్డుకు పంపించడం ఆపదు, నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది మహాసముద్రం, చిన్న చెరువు కాదు, అది మహాసముద్రం కనుక ఆ మహాసముద్రం అలలు ఆగవు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ పరిపూర్ణత, ఆ కృపని మహాసముద్రం అనుకుంటే, నిత్యము నిరంతరము మన మీదకి అలలలుగా ఆ కృప వెంబడి కృప, కృప వెంబడి కృప మనల్ని ముంచి లేవనెత్తుతున్నాయి. అందుకు వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఓసారి భోజనానికి వెళ్ళాడు ఒక పరిసయ్యుని ఇంటికి. లూకా సువార్త 7వ అధ్యాయం మనందరూ తెలిసినటువంటి లేఖన భాగం అది. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపను అర్థం చేసుకునే దానికి ఆలోచిద్దాం. 36వ వచనం నుంచి, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన్ని అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఎవరంట? పాపాత్మురాలైన స్త్రీ అనే దగ్గర ఇంగ్లీష్లో ది టౌన్ హ్యార్లెట్ అని రాయబడింది. ది టౌన్ హ్యార్లెట్ అంటే పాత నిబంధనలో గోమెరు ఉంది, పాత నిబంధనలో గోమెరు ఉంది కదా, అలా తన శరీరాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి ఒక వేశ్య, పాపాత్మురాలైన స్త్రీ, టౌన్ హ్యార్లెట్. పాపాత్మురాలైన స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల మీద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇదంతా మనకు తెలిసిన సందర్భమే కదా. ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉంటే 39వ వచనంలో ఆయనను భోజనానికి ఆహ్వానించిన పరిసయ్యుడు ఏమనుకున్నాడు చూద్దాం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి
ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండునో, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. ఆ పరిసయ్యుడు మనసులో అనుకుంటున్నాడు, ఈయన్ను ప్రవక్తని అనవసరంగా భోజనాన్ని పిలిచానే, ప్రవక్తకున్న ఏ లక్షణాలు లేవే, తనను ముట్టుకుంటున్నటువంటి ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో కనుక్కోలేని స్థితిలో ఉన్నాడేంటైనా, ప్రవక్తని భోజనాన్ని పిలిచానే, ఒకవేళ నేనే కనుకైతే ఇలాంటి దాన్ని ముట్టుకొని ఇస్తాను, నేనే కనుక వాకిటి దగ్గర ఉంటే ఇలాంటి దాన్ని లోపలికి రానిస్తాను. సరే వచ్చింది, ముట్టుకునే ప్రయత్నం చేస్తుంది, ఈయన కాళ్ళు ముడుచుకోవాలి కదా, సేదరించుకోవాలి కదా, అసహించుకోవాలి కదా, ఇలాంటి ఆయన ముట్టుకొని ఇస్తున్నాడేంటి అని తనలో తను ఆలోచించుకుంటున్నాడు. సందిగ్ధంలో పడ్డాడు. ఇంతకు భోజనం తినమని చెప్పాలన్నా, మధ్యలో వెళ్ళమని చెప్పాలన్నా, అంతకు అప్పుడు ఇంకా భోజనం కార్యక్రమం ప్రారంభం కాలే. తనలో తాను సందిగ్ధంలో పడ్డాడు. ఇలాగే భోజనాన్ని వడ్డిద్దామా, లేకపోతే ఇప్పుడే పంపిద్దామా, ఏం చేద్దాం? ఇంతకి ప్రవక్తను అనుకుని కదా పిలిచింది, పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ప్రవక్త అనుకొని పిలిచాను, ప్రవక్త కానట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. సందిగ్ధంలో పడిపోయాడు. అవునా? ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యులు అంటే ఎవరు? ఇంతకీ వేషధారులు. ఎవరు? వేషధారులు. లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. అచ్చం మనలాగే. వేషధారి అయిన పరిసయ్యుడే వేశ్యను తగలనిచ్చే పరిస్థితిలో లేడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆవిడ ముద్దు పెట్టుకుంటూ ఉంటే, కన్నీళ్ళు గారుస్తూ ఉంటే, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంటే, అత్తరు పూస్తూ ఉంటే ఏమాత్రం నిలువరించలే, వదిలిపెట్టేశాడు ఆ పాదాలని. చూడండి, అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పమని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండ్రి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండ్రి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించును. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితవని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు లేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొని లేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెంగా ప్రేమించడని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. ఆవిడ విస్తార పాపాలని క్షమించేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. అన్ని పాపాలని అంత సులభంగా, అంత తక్కువ సమయంలో, ఏమీ లేదని క్షమించేస్తాడా? ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప. కృప అంటే ఏంటి? అన్మెరిటెడ్ ఫేవర్, అన్కండిషనల్ లవ్. అర్హత లేని వాడిని దయగా మాట్లాడటం, ప్రేమకు నోచుకోలేని వాళ్ళని ప్రేమించడం, ఇది మన మంచితనాన్ని బట్టి జరిగేది కాదు. ఇది ఆయన మంచితనాన్ని బట్టి జరుగుతున్నది, ఆయన పరిపూర్ణతలో నుండి వస్తూ ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కృప అనేది లేకపోయి ఉంటే ఇక్కడ మనం కూర్చునే వాళ్ళం కాదు. ఎప్పుడో ఏ రైల్వే పట్టాల మీదనో, ఏ బావుల్లోనో, ఏ కరెంటు తీగలకో, ఏ పురుగు ముందాగి ఎక్కడ నిర్మానుష ప్రదేశంలోనో విగత జీవులుగా ప్రత్యక్షమై ఉండేవాళ్ళం గతంలో. అవునా? యేసుప్రభువు నమ్ముకున్నట్టు అర్థం ఏమని? మంచోళ్ళమనా చెడ్డోళ్ళమనా? మంచోళ్ళమనా? చెడిపోయామని, పాపాత్ములు అని గుర్తెరిగాం.
చిట్ట చివరి అవకాశంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించాం కదా. ఒకవేళ యేసు ప్రభు కనుక మనం చేసిన పనులను బట్టి మనల్ని మంచోళ్ళుగా తీర్చిదిద్దేట్టుగా ఉంటే కనుక ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళం కాదు, ఎప్పుడో ప్రాణం వదిలిపెట్టాల్సిన వాళ్ళం. ఆయనలో కృప ఉంది, ఆయనలో కృప ఉంది. చాలా రోజుల క్రితం ఒక సంఘటన విన్నాను, ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉంటే. అదేంటంటే ఒక తల్లి మోసపోయింది, ఒక వ్యక్తి చేతిలో మోసపోయింది, గర్భవతి అయింది, ఒక బిడ్డకు జన్మనిచ్చింది, ఒక ఆడబిడ్డకి. మనసులో అనుకుంది, నేను ఎలాగైతే చెడిపోయానో మోసపోయానో నా బిడ్డ అలా మోసపోకూడదు, ఈ ప్రపంచానికి దూరంగా ఎవరి కంటపడకుండా తనని జాగ్రత్తగా పెంచాలి, భద్రంగా పెంచాలి. నాకు ఈ లోకం తెలియక మోసపోయాను, నా బిడ్డగా గతి పట్టకూడదని తనని దూరంగా తీసుకుని వెళ్ళి బయట ప్రపంచం తెలియకుండా ఒక ఇంటిలో పెంచింది. ఆ పాపకి పెద్ద వయసు వచ్చింది, పెళ్లి వయసు వచ్చింది, కానీ బయట ప్రపంచం తెలియదు, బయట మనుషులు తెలియదు. తను బయటకు వెళ్ళేటప్పుడు లాక్ చేసుకుని వెళ్ళేది, తను ఇంటిలోనే ఉండేది పాప. ఒకరోజు తల్లి బయటకు వెళ్ళింది, ఇంటికి వచ్చేటప్పటికి ఇంట్లో ఆ బిడ్డ లేదు. తనకు అర్థమైంది, తనకు వయసు వచ్చింది కదా, బయట ప్రపంచాన్ని చూడాలనిపించింది, వెళ్ళిపోయింది అనే విషయం ఆ తల్లికి అర్థమైంది. వెంటనే ఆ తల్లి చేసిన పని ఏంటంటే దగ్గరలో ఉన్న ఫోటో షాప్కి వెళ్ళి తాను ఫోటోలు తీసుకుంది, తన ఫోటోల్ని. ఎందుకంటే అలా బయటికి వెళ్ళినటువంటి వయసులో ఉన్నటువంటి ఆ బిడ్డ ఏమవుతుంది అన్నది తనకు తెలుసు. ఎందుకంటే గతంలో తాను కూడా అలా అయింది కాబట్టి, తను ఏమవుతుంది అన్నది తెలుసు కాబట్టి వెంటనే తన ఫోటోలు తీసుకొని ఆ టౌన్లో చుట్టుపక్కల ఆ దరిదాపులో ఉన్నటువంటి తనకు తెలిసినటువంటి ప్రాంతాలన్నీ వెళ్ళి ప్రతి హోటల్లో, ప్రతి లాడ్జ్లో, ప్రతి సినిమా థియేటర్లో ఎక్కడెక్కడైతే వ్యభిచారం చేయడానికి ఆస్కారం ఉందో ఆ చోటనెల్లా వెళ్ళి తన ఫోటోలు ఆ అద్దానికి అంచులో అలా తగిలించి రావడం జరిగింది. అద్దం ఉంటుంది కదా, ఆ వాష్ బేసిన్ దగ్గర ఎక్కడో ఆ అద్దానికి అంచులో అలా తన ఫోటోను పెట్టడం, రావడం. అంటే తల్లి ఏమని అర్థం చేసుకుందంటే, తను బయటికి వెళ్తుంది, ఏదో ప్రేమ పేరుతో ఎవరినో ప్రేమిస్తుంది, వాడు మోసం చేస్తాడు. ఇంకొకరిని ప్రేమిస్తుంది, వాడు మోసం చేస్తాడు. ఇంకొకరిని ప్రేమిస్తుంది, వాడు మోసం చేస్తాడు. ఒకానొక దినాన్న వేశ్యగా మారుతుంది. అదేనా జరిగేది? అంతే జరిగేది, కొత్తగా ఏం జరగదు, ఎవరి జీవితమైనా ఇంతే. ఒకానొక రోజు ఆ అమ్మాయి ఆ లాడ్జ్లో నుంచి దిగుతూ ఉంది కిందికి, ఆయన చేయబట్టుకొని. అలా దిగిన తర్వాత ఒక్క నిమిషం వెయిట్ చేయని చెప్పి వాష్రూమ్కి వెళ్ళింది, ఫేస్ వాష్ చేసుకుందామని. అక్కడ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే ఆ అద్దం అంచులో అమ్మ ఫోటో కనిపించింది. చాలా సంవత్సరాలు గడిచిపోయింది, మధ్యలో అమ్మ ఫోటో కనిపించింది. వెంటనే అమ్మ ఫోటో ఇలా తీసుకొని అలా చూసి ఏడ్చింది. తర్వాత ఇలా వెనకేదో వ్రాసినట్టుగా ఉంటే ఇలా వెనక్కి తిప్పింది. వెనక్కి తిప్పితే ఆ వెనకాల ఏదో వ్రాసింది వాళ్ళమ్మ. ఏమని రాసిందంటే, అమ్మా నువ్వు ఎందుకు వెళ్ళావు అని నేను అడగను, నువ్వు ఏం చేసావు అని నేను అడగను, దయచేసి ఇంటికి రా అని రాసింది. నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నది అడగను, ఏం చేసావని అడగను, ఇంటికి రా అని రాసింది. కృప అంటారు దీన్ని. మనం ఏం చేసాం, ఎందుకు వెళ్ళావు, ఎందుకు అలా చేసావు అంటే ఎప్పటికీ రాలేం, ముఖం చెల్లదు. ఇంటికి రా, నేను నిన్నేమి అడగను, ఇప్పటికైనా ఇంటికి రా. ఆ మాట మనల్ని మరలా వెనక్కి లాగుతుంది.
వెళ్ళేదానికి ఆశను పుట్టిస్తుంది. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప. ఒక్కసారా, 2 సార్లా, 3 సార్లా, ఎన్నిసార్లు ఆయన కృప పదే పదే వెనక్కి పిలుస్తోంది. నువ్వేం చేసావు అని నేను అడగను, ఎందుకు చేసావు అని నేను అడగను. రా, వెనక్కి రా. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అంటే కృప వెంబడి కృపని మనకివ్వడానికి. సౌలు అనేటువంటి ఒక పరిసయ్యుడు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు, గమలీయేలు పాదముల దగ్గర కూర్చొని ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వాడు. అయితే ఒకానొక రోజు ఆయనకు వినబడింది ఏంటంటే నజరేతు నుండి ఒక కొత్త మతం పుట్టింది. యేసు అనే ఒక దేవుడు ఉన్నాడని ప్రకటిస్తున్నారు. మన ఇశ్రాయేలు దేశంలో గతంలో వచ్చినటువంటి అనేకమైన భ్రష్ట ఆచారాల్లో భాగంగా ఇప్పుడు ఒక భ్రష్టాచారం వచ్చింది. అదేంటంటే నజరేతు నుండి యేసు ప్రభు అంటే ఎవరో అనేటువంటి వార్త చెవిలో పడింది. వెంటనే రోషం వచ్చింది. యూదుడు కాబట్టి నా ఇశ్రాయేలు దేశంలో ఇంకో దేవుడా ఉండేదానికి వీలు లేదు, అంతే, దొరికిన వాళ్ళను దొరికినట్టు చిద్రవద గావిస్తున్నాడు, హింసిస్తున్నాడు, చెరసాల్లో వేస్తున్నాడు, చంపుతున్నాడు. ఆ నజరేతు మతం అనే దాన్ని లేకుండా రూపుమాపడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఒకరోజు ఈ యెరూషలేము నుండి పారిపోయినటువంటి ఆ గుంపు అంతియోక అనే ప్రాంతంలో, దమస్కు అనేటువంటి ప్రాంతంలో, సిరియా దేశంలో ఉన్నారు. అక్కడ యేసు ప్రభువును గురించినటువంటి విషయాన్ని ప్రకటిస్తున్నారు. అక్కడ గుంపుగా ఉన్నారనే మాట వినపడగానే ఇక్కడ అయిపోయిందని ఆ పత్రికలు తీసుకొని, ఎందుకంటే అది సిరియా దేశం కదా, ఈయన రోమీయుడు, రోమా అధికారి కూడా కాబట్టి ఆ పత్రికలు తీసుకొని ఎలాగైతే ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఆమోదం తీసుకోవాలో, ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలో, ఇలా పత్రికలు తీసుకొని వెళ్తున్నాడు. ఆ దమస్కు సరిహద్దులోనికి వచ్చాడు. వెంటనే అకస్మాత్తుగా ఆయన మీద పరలోకం నుండి ఒక వెలుగు ఆయన మీద పడడం, ఆయన గుర్రం మీద నుంచి కింద పడడం. అలా కింద పడినప్పుడు పైనుంచి ఒక స్వరం, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇప్పుడు మనకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే, పరలోకం నుండి ఆ వెలుగు ఆయన మీద పడి సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని అనకుండా చంపేస్తే పోలా? లేవికాండం 10వ అధ్యాయంలో నాదాబు అబీహులు అన్యాగ్ని తీసుకుని వచ్చారు దేవుని సన్నిధికి. దేవుడి పైనుండి నాదాబు అబీహు ఎందుకు తీసుకొచ్చారు అన్నాడా? అక్కడికక్కడే ప్రాణం పోయింది. మార్చేశాడు, అంతే, కాల్చేశాడు కదా. ఇశ్రాయేలీలు దేవుడి మీద సనిగినప్పుడు గొనిగినప్పుడు తవేరాలో మంట చెలరేగింది, కాల్చిపడేసింది కదా. మరి ఎందుకని? సొదొమ గొమొర్రా మనకు తెలుసు, వారి పాపం పేటరేగిపోయినప్పుడు అగ్నిగంధకాలు కూసి నేల మొలకు కూడా లేకుండా, గడ్డి కూడా మొలకుండా మొత్తం మార్చిపడేశాడు. బ్రతికుండగా స్థితి పేర్చాడు వాళ్ళకి. మరి అంత ఉపద్రవాన్ని కుమ్మరించిన దేవునికి సౌలనే ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అనాల్సిన అవసరం ఏంటి? కాల్చి పడేస్తే పోలేదా? చంపి పడేస్తే పోలేదా? సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ప్రభు నీవెవడువు? నీవు హింసిస్తున్న యేసును. వెంటనే అలా తీసుకుని వెళ్ళారు. ఆయన దమస్కులోని తీసుకుని వెళ్ళారు. ఆయన గుడ్డివాడిగా తడువులాడుతున్నాడు. 3 రోజులు భోజనం లేదు, పానం లేదు, అలా ప్రార్థన చేస్తున్నాడు. ఈలోపు ఇంకొక ఆయన ప్రార్థనకు మోకరించాడు. ఆయన పేరేంటి? అబ్బా, అప్డేట్ అయినారంతా. అననీయ అనేటువంటి వ్యక్తి ప్రార్థనకు మోకరించాడు ఆ దమస్కులో. అప్పుడు అననీయాకు ప్రభు ప్రత్యక్షమై 9వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 10వ వచనం, దమస్కులో అననీయ అనే ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతను పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడిన
వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఈ భక్తుడికి యేసుప్రభు ప్రత్యక్షమై నీవు తిన్ననిది అనబడిన వీధిలోనికి వెళ్ళి, స్ట్రీట్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి యోధా అనువాని ఇల్లు ఎక్కడుందో కనుక్కో, ఆ ఇంట్లో తార్సువాడైన సౌలు అనే వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, ఆ వ్యక్తికి సమాచారాన్ని చెప్పు. వెంటనే ఈయన అన్నటువంటి మాట ఏంటంటే, అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతుల నుంచి చూచి ఉన్నాడని చెప్పాను. దర్శనం ఇచ్చేసాడు. అక్కడ అననీయ అనే వ్యక్తి లోపలికి రావడం, ఆయన చేతులు ఉంచడం, ఈయన కళ్ళు రావడం, ఇదంతా దర్శనం వచ్చేసింది అక్కడ. ఎవరికి? సౌలుకి. ఈ మాట చెప్పగానే 13వ వచనంలో అననీయ, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటుని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. ప్రభువా, ఎవరికి దృష్టి ప్రసాదించమని చెబుతున్నావు? యెరూషలేములో ఎంత కీడు చేశాడో తెలుసా? ఎక్కడికి వచ్చింది కూడా కీడు చేయడానికే. నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న వారిని ఛిద్రవద గావించడానికి వచ్చాడు. స్టెఫన్ని చంపించిన వ్యక్తి ఆ వ్యక్తి హంతకుడు, మూర్ఖుడు, దుర్మార్గుడు, హింసకుడు, హానికరుడు. అలాంటి వ్యక్తికి దృష్టి ప్రసాదించమని, అది నేను ప్రార్థన చేస్తే దృష్టి ఇస్తానని చెప్పడం ఎంతవరకు సబబు ప్రభువా? అలాంటి వాడికి దృష్టి ఎందుకు అని అన్నప్పుడు 15వ వచనం, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నీ వెళ్ళు, ఇతడు అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, అనేకుల ఎదుట నా నామాన్ని భరించే సాధనమై ఉన్నాడు, పాత్రై ఉన్నాడు, అందుకు నేను ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. ఏమైనా పొంతనుందా? సౌలు జీవించిన జీవితానికి యేసు ప్రభు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతకి ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ ఆ బాధ్యత ఇస్తే ఎవరికి ఇవ్వాలి? అననీయకి ఇవ్వాలి, నమ్మకం ఉన్నాడు కాబట్టి. కానీ పరమ దుర్మార్గుడు ఆయనకు ఎలాంటి అవకాశం ఇచ్చాడు అంటే, సర్వప్రపంచం ఎదుట యేసుక్రీస్తు నామాన్ని భరించేటువంటి అర్హతనిచ్చాడు. హంతకుడిని హతసాక్షిగా మారే అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందితేమి. ఆయన కృప సముద్రం లాంటిది, అది నిమ్మలించదు, అయిపోదు. ఈసారి అవకాశం ఇచ్చాను, ఇంకోసారి చూడు, వదిలిపెట్టేస్తాను కాదు. కృప వెంబడి కృప. ఆయన సంపూర్ణతలో నుండి మనం కృపను పొందడానికి ఆ వాక్యం శరీరాన్ని ధరించాల్సి వచ్చింది. మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించాల్సి వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. కొరింథీయులతో అంటున్నాడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. కృప ఏంటి? ఇంతకీ ఆయన కృప, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఏంటంట ఆ కృప? ఆయన ధనవంతుడై ఉండి, ధనవంతుడు అంటే ఏంటో దాని అర్థం? బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉందనా? ధనవంతుడు అంటే ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. సృష్టికర్త అయిన దేవుడు ఆయన. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఏమయ్యాడు ఆయన మరి? క్రిస్మస్ అనగానే యేసుప్రభు ఎక్కడ పుట్టాడని చెప్పుకుంటాం. ఆయన ఎక్కడ పుట్టాడో తెలియదు, కానీ ఆయన్ను పశువుల తొట్టిలో పరుండబెట్టింది మరియమ్మ. చిన్న బిడ్డని, పసికందుని ఎక్కడ పరుండబెట్టాలి? ఉయ్యాల్లో పరుండబెట్టాలి, లేదా తన పక్కలో పడుకోబెట్టుకోవాలి. ఎక్కడ పడుకోబెట్టింది? తొట్టిలో. ఎందుకు తొట్టిలో?
సత్రములో స్థలం లేదు. మన నిమిత్తము దరిద్రుడాయను. పడుకునేదానికి స్థలం లేదు ఆయనకి. కలిగి ఉన్నది ఇది ఆయన లేకుండా కలగలేదు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పడుకోవడానికి స్థలం లేదు. ఓసారి ఒక శిష్యుడు వచ్చాడు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను. యేసు ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, నాకు గూడు లేదు, బొరియ లేదు. నాకంటే పక్షులేనాయో సాయంకాలం వెళ్ళి గూట్లో పడుకుంటున్నాయి, నాకంటే నక్కలేనాయో బొరియల్లో పడుకుంటున్నాయి. నా పరిస్థితి అది. ఇప్పుడు చెప్పి వస్తావా అన్నాడు. వెళ్ళుంటాడా? వద్దులే ప్రభు, నేనేదో 5 స్టార్ హోటల్ ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు చేస్తున్న ప్రసంగానికి. అంతే కదా. ఆయన ప్రసంగం ఎత్తుకుంటే వేల మంది ఎదురుగా భోజనానికి కూర్చోమంటే వేల మంది కూర్చుంటున్నారు. 50 మంది చొప్పున 100 మంది చొప్పున కూర్చుంటే అందరికీ తినినంత వడ్డిస్తున్నాడు, మిగిలిన వాటిని గంపలు ఎత్తిస్తున్నాడు. అది డే టైం సీన్. అది నైట్ టైం సీన్ అంటే ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు, అడ్రస్ గల్లంతు. ఆయన పబ్లిక్ లైఫ్లో ఇసకేస్తే రాలనంత జనాభా, విస్తారమైన తిండి. చీకటి కాగానే వీళ్ళు హడావిడిగా వెళ్ళిపోతున్నారు, ప్రభా వెళ్ళొస్తాం మాకు ఇంట్లో పనులు ఉన్నాయని. అలా వెళ్తున్నారు తప్ప ఈయన ఎక్కడికి వెళ్తున్నాడని ఎవడు నిలవబడిన దాఖలాలు లేవు. నిలవబడితే తెలుసుండేది ఎక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తాడు? దగ్గరలో నేను కొండకో కోనకో వెళ్ళి రాత్రిపూట ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తూ గడుపుతాడు. అది చెప్పాడు, ప్రభా నీవు ఎక్కడ వెళ్తే అక్కడికి వస్తావు. ఎందుకని? మంచి పాపులారిటీ, మంచి ఫాలోయింగ్ కదా. అప్పుడు అన్నాడు, నాయన ఫాలోయింగ్ చూసి మోసపోకు, నా పరిస్థితి ఏంటంటే గూడు లేదు, బొరియా లేడు. తర్వాత వెంబడించలే. అందుకంటే యేసు ప్రభు నా దగ్గరకు వస్తే నాగటి మీద చేయబెట్టినట్టే. నాగటి మీద చేయబెట్టిన తర్వాత వెనక తిరిగి చూస్తే నాకు పాత్రుడు కాదు. కాబట్టి పెట్టే ముందు ఆలోచించుకో. దున్నాల్సిందే. ఎకరా భూమి మీద దున్నాలంటే చిన్న విషయం కాదు అది, అవునా? కాబట్టి నాగటి మీద చేయబెట్టిన వాడు వెనక్కి తిరిగి చూసేదానికి వీలు లేదు. కాబట్టి ముందే ఆలోచించుకో. నన్ను వెంబడించడం చిన్న విషయం కాదు. ఏం చెప్తున్నాను నేను ఇంతకీ? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పడుకోవడానికి సత్రంలో స్థలం లేదు. ఆయన పరిచయం చేస్తున్నప్పుడు పడుకోవడానికి, తలవాల్చుకోవడానికి స్థలం లేదు. కొన్ని చనిపోయేటప్పుడైనా అలా టీ తాగి నిద్రలో చచ్చిపోయాడా? సిలువ ప్రాణం విడిచాడు, నిలవబడి ప్రాణం విడిచాడు, వేలాడుతూ ప్రాణం విడిచాడు. ఆయన పుట్టినప్పుడు స్థలం లేదు, ఆయన పరిచయం చేసేప్పుడు స్థలం లేదు, ఆయన చనిపోయినప్పుడు నిలవబడి వేలాడుతూ చనిపోయాడు. మన నిమిత్తము దరిద్రుడాయను. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కృపను గూర్చి మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తము దరిద్రుడు ఆయను. డబ్బు సంబంధించిన పదం కాదు అది, అవునా? దీన్ని ఎక్కడ వాడతారు మన వాళ్ళు? కానుక పెట్టి దగ్గర వాడతారు. ఆయన ధనవంతుడై ఉండి మన నిమిత్తం దరిద్రుడయ్యాడు కాబట్టి మనం కూడా ఆయనకు డబ్బు ఇవ్వాలని. డబ్బును గురించి దరిద్రత కాదు ఇది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒక మాట రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఎవరంట? దేవునితో సమానుడు, దేవుని స్వరూపం దేవునితో సమానుడు. అయితే ఎలా ఆయన దరిద్రుడు అవుతున్నాడు? అంచెలంచెలుగా చెబుతున్నాడు చూడండి. మనుషుల పోలికగా పుట్టి, పోలిక మనుషుల పోలిక, దాసుని స్వరూపం, అందులో మరలా దాసుని స్వరూపాన్ని తీసుకున్నాడు. ఈయన దేవుని స్వరూపం, కానీ ఏ స్వరూపానికి వచ్చాడు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అందులో మరలా తన్ను తానే రిక్తుడుగా చేసుకున్నాడు, తనకు తానే ఏమి లేనివాడిగా అయిపోయాడు. తర్వాత 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి
మరణం పొందినంతగా, మరణానికి ఆయనే మరణ శాసనాన్ని లిఖించుకున్నాడు. అయితే ఆ మరణం ఎలా ఉందంటే, అనగా శిలువ మరణం పొందినంతగా, ఆ మరణంలో కూడా శిలువ మరణాన్ని కోరుకున్నాడు ఆయన. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు అంత తగ్గించుకున్నాడు? ఎందుకు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఆయన మహిమను విడిచిపెట్టి మన స్థాయికి వచ్చాడు. మరలా ఆ మహిమ మనకు కావాలి అంటే ఆ మహోన్నతుడు తన మహిమను విడిచిపెట్టి మానవుడు కావాలి, శిలువ మరణాన్ని అనుభవించాలి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృపను పొందితిమి. ఈ కృప వెంబడి కృప అంటే ఏంటి అర్థం కావడానికి ఒక ఉదాహరణ జోడిస్తున్నాడు 17వ వచనంలో. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా కలిగిందంట? మోషే తీసుకొని వచ్చాడు ధర్మశాస్త్రాన్ని. ఇంతకు ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆజ్ఞలు, 613 ఆజ్ఞలు. ఇవి చేయండి, ఇవి చేయండి, ఇవి చేయండి, ఇవి చేయండి. ఇంకో భాగం ఏంటి? ఇవి చేయకండి, ఇవి చేయకండి, ఇవి చేయకండి, ఇవి చేయకండి. చేయమన్న వాటిని చేయకపోతే ఏం చేయాలి? రాళ్ళతో కూడా చంపాలి. చేయొద్దన్న వాటిని చేస్తే ఏం చేయాలి? రాళ్ళతో కూడా చంపాలి. ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి వచ్చే జీతం మరణం. ఆ మరణం ఎప్పుడు? వయసు అయిపోయిన తర్వాతన. ఇస్రాయేల్ దేశంలో ఆఫర్ ఏంటంటే బ్రతికుండగానే పంపించేస్తారు. వయసు అయిపోయి ముసలు అయిందాక అంత ఓపిక ఉండదు వాళ్ళకి. పాపం జరిగితే పట్టుకుని రావడం, నిలవబెట్టడం, రాళ్ళతో కొట్టి చంపేయడం. ఒకవేళ రాళ్ళతో కూడా చంపలేదనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఆయన రాళ్ళు తీసుకొని కొట్టని వాళ్ళందరినీ కొడతాడు. అవునా? అలా పాపం చేసిన వాడి మీద నీ జనులందరికంటే ముందుగా నీ చెయ్యి వాడి మీద పడాలి అని ఉంటుంది. నీ రాయి పడాలి. ఆ రాయి కూడా అలా ఏదో గులాబీ పువ్వుతో కొట్టినట్టు ఉండకూడదు. అందరికంటే నీ చెయ్యి ముందు పడాలంటే స్పీడ్గా పడాలి, వెయిట్ తొందరగా నీదే పడాలి, నాది నాది. అలా ఆ చెడుతనాన్ని ఇశ్రాయేలు దేశం నుంచి తొలగించాలి. దాన్ని చూసినటువంటి వాళ్ళు ఇక బుద్ధుంటే ఆ పాపం చేయకూడదు. ఎందుకని? నేనే కదా కొట్టాను రాయితో, నన్ను కొడతారు అనే విషయం తెలియాలి. అలా కొట్టేటప్పుడు రాయి ఎత్తుకున్న ప్రతి ఒక్కడికి ఏం తెలియాలంటే, వాడు దొరికాడు కాబట్టి వాడికి రాళ్ళు దెబ్బలు పడ్డాయి, రేపు నేను దొరికితే అవే రాళ్ళ దెబ్బలు నాకు పడతాయి, నేను కూడా చావాలి, కాబట్టి బుద్ధుంటే ఆ పని చేయకూడదు అని భయపెట్టడానికి, ఇశ్రాయేలు సమాజం నుండి ఆ దుష్కార్యాన్ని తీసివేయడానికి ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు, వాటిని రాళ్లతో అమలు చేయించాడు. వాటిని రాళ్లతో అమలు చేయించాడు. ఏ ఆజ్ఞ మీరినా సరే తీసుకొని రావడం, రాళ్లతో కొట్టి చంపడం. మోషే ధర్మశాస్త్రం మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? చెప్పండి. ఏం చెబితే ఏమవుతుంది అనుకుంటున్నారు? చూడండి, రోమిలు రాసిన పత్రిక, మీ బాధ నాకు అర్థమైంది. రోమిలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది. ధర్మశాస్త్రం ఏంటంట? ఉత్తమమైనది, పరిశుద్ధమైనది, నీతి కలిగింది. ఎందుకంటే దాన్ని ఇచ్చింది దేవుడు కాబట్టి, పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి. అందులో ఉన్న ఆజ్ఞలు ఏంటి? పరిశుద్ధతకి, నీతికి, న్యాయానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు అవి. అయితే సమస్య ఎక్కడుంది? ధర్మశాస్త్రం లేదు, సమస్య మనలో ఉంది. సమస్య ఎక్కడుంది? మనలో ఉంది.
పరిశుద్ధమైన ధర్మశాస్త్రం, నీతి కలిగిన ధర్మశాస్త్రం, పరిపూర్ణమైన ధర్మశాస్త్రం ఏం చేసిందంటే పదే పదే మన పాపాన్ని చూపించడం, రాళ్ళు తీసుకొని కొట్టేటట్టు చేయడం. అంటే మోషే ధర్మశాస్త్రం మంచిదైనా సరే మనకు మరణాన్ని తీసుకొని వచ్చింది. ఒకడు విశ్రాంతి దినాన్ని కట్టెలు ఎరుతున్నాడు. ఏం చేస్తున్నాడు? కట్టెలు ఎరుతున్నాడు. పట్టుకొని వచ్చి మోషే దగ్గరికి, మోషే వీడు కట్టెలు ఎరుతున్నాడు, ఏం చేయమంటావు? సరే వాడిని కావల్లో ఉంచు, ఈ కట్టెల గురించి దేవుడు ఏం చెప్పలేదే, నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏంటి మోషే, చెప్పాను కదా నేను నీకు. ఏం చెప్పావు ప్రభు అంటే, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, అందులో నీవు కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ దాసుడు కానీ, దాసి కానీ, నీ ఎద్దు కానీ, గాడిద కానీ, నీ ఇంట్లో ఉన్న పరదేశి కానీ ఏ పని చేయకూడదని స్పష్టంగా చెప్పాను లేదా? చెప్పే ప్రభు. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దామని అంటే, ప్రభు పరిశుద్ధంగా ఆచరించలేదు కదా, కాబట్టి ఏంటి, తీసుకుని వెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేసేయండి. అలా భవిష్యత్తులో ఎవడు విశ్రాంతి దినాన్ని బయటికి వెళ్ళే సాహసం చేయకూడదు. ఆజ్ఞ అంటే ఆజ్ఞే, ఆజ్ఞ అతిక్రమం పాపమే, కట్టెలేరిన పాపమే, ఏం చేసినా పాపమే. ఆ రోజు అగ్నిరాజు పెట్టకూడదు, అగ్నిరాజు పెట్టినా పాపమే, మన్నా గుర్చుకున్న పాపమే, పడదు, బయటికి వెళ్ళినా సరే పాపమే. ఎందుకని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఆయన మాటను అతిక్రమిస్తే పాపం, దానికి జీతం మరణం. ఇలా ధర్మశాస్త్రం చిన్న పెద్ద తేడా లేకుండా పాపం చేస్తే మరణదండను విధించిందంతే. రెండో అవకాశాన్ని ఇవ్వలే. సర్లే ఈసారి చూద్దామని ఒక్కసారి కూడా చెప్పలే. పాపం జరిగింది వెంటనే మరణం, అంతే. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకుని వచ్చాడు. అయితే కృపయు సత్యమును ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన కలిగాయి. సీనాయి పర్వతం మీద దేవుడు 613 ఆజ్ఞలను జారీ చేశాడు. ఆయన ఎలా ఉంటాడు ఎవరో తెలియదు. ఇక్కడ చూడు, ఈ పిల్లల్ని తీసుకొని వెనకాలకు వెళ్ళండి. ఆ సీనాయి పర్వతం మీద దేవుడు మాట్లాడినటువంటి 613 ఆజ్ఞలు తెలుసు, కానీ నిజంగా ఆయన ఆలోచన ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన మనసు ఏంటి అన్నది ధర్మశాస్త్రం చదువుతున్న ఎవరికి తెలియదు. ఆయన కఠినుడేమో, ఆయన కోపావేశుడేమో, ఆయన ఉగ్రతను కుమ్మరించే దేవుడేమో, ఆయన దహించే అగ్ని ఏమో, ఆయన రోషం కలిగిన దేవుడేమో. అదే కదా మనం ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు, అంటే పాత నిబంధన చదువుతున్నప్పుడు దేవుడు ఎలా కనపడతాడు? అమ్మో, భయం అనిపిస్తుంది, గుండెలు అదిరిపోతుంటాయి. ఎందుకంటే రెండవ అవకాశాన్ని కూడా ఆయన నాకోను కళ్ళం దగ్గర ఎడ్లు కాలు జారి ఆ మందసం కింద పడుతూ ఉంటే ఉజ్జ ఏం చేశాడు? అలా చేయి పట్టుకున్నాడు, అయ్యో మందసం పడిపోతుందని. అలా తగలగానే ఏమయ్యాడు? ఆన్ ది స్పాట్ ప్రాణం పోయింది. పెరిజ్ ఉజ్జా. ఏంటి, దానికి చంపేస్తాడా? మరి ఎవరు మందసాన్ని పట్టుకోవాలనో స్పష్టంగా సంఖ్యాకాండంలో వ్రాయించిన తర్వాత కూడా మరలా చేయి జాపి మందసాన్ని తగిలావంటే నా ఆజ్ఞను అతిక్రమించావు కదా. చాలా రోషం కలిగిన దేవుడుగా, దహించే అగ్నిగా కనబడతాడు ఆయన పాత నిబంధనలో. నిజంగా అదే ఆయన రూపమా? నిజంగా అదే ఆయన రూపమా? ఇంకేమైనా ఉందా? నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఎవరు అన్నది స్పష్టంగా రాయబడి చూడండి. 34వ అధ్యాయం నిర్గమకాండం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఏంటంటే ఆయన యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. కానీ మీరు పాత నిబంధన అంతా చదవండి, ఈ లక్షణాలు తక్కువ కనపడతాయి. ఆయన విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు అనేటట్టుగా ఏ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలో అర్థం కాదు మనకి. ఎందుకంటే వెంటనే శిక్ష విధిస్తూ ఉంటాడు, ప్రాణం తీస్తూ ఉంటాడు, ఉగ్రత కుమరిస్తూ ఉంటాడు. అవునా? ధర్మశాస్త్రంలో ఆయన ఎవరో చెప్పాడు, ఆయన కనికరము, దయా, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా
అని చెప్పాడు తప్ప వాటిని కనబరచడం చాలా తక్కువ. కనబరిచిన మనం అర్థం చేసుకోవడం చాలా తక్కువ. ఎందుకంటే అప్పటికి భయపడిపోయి ఉన్నాం కాబట్టి పాత నిబంధన చదివి. ఆ భయంలో, ఆ ఉగ్రతలో, ఆ లక్షణాలను బయటకు తీసి ఆయన అర్థం చేసుకోవడం కష్టమైపోయింది మానవ జాతికి, పాత నిబంధన ప్రజానీకానికి. ఇప్పుడు చూడండి, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు అని వ్రాయబడింది అక్కడ. అయితే ఆ కృపా సత్యం ఏంటో, ఆ కనికరం ఏంటో, ఆ దీర్ఘశాంతం ఏంటో, ఆ దయ ఏంటో ఎలా తెలిసింది మనకి? ప్రభు అయిన యేసుక్రీస్తు అని చూస్తే. ఒక కుష్ఠరోగి వచ్చాడు, యేసు ప్రభు దగ్గర మోకరించాడు. యేసు ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి అన్నాడు. కుష్ఠరోగి ఎలాగుంటాడో మీరు ఎప్పుడైనా చూసారా? కుష్ఠరోగం అన్నది భయంకరమైన రోగం. అది మనిషి బ్రతికుండగానే కుళ్ళిపోతుంటాడు. అంత దూరంలో ఉండగా గప్పుమని ఇక్కడికి వాసన వస్తూ ఉంటుంది. ఎవడైనా హాస్పిటల్ వెళ్ళినప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్కి లెప్రసీ వార్డు ఉంటుంది, అక్కడ వెళ్ళండి. ఆ గదిలోనికి అలా వెళ్తూ ఉండగానే ఒకలాంటి వాసన. నేను తప్పు పట్టట్లే, విమర్శించట్లే, చెబుతున్నా జబ్బు ఏంటి అని. ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయి అన్నాడు. అప్పుడు యేసు ఏం చేయాలి? నాకు ఇష్టమే శుద్ధుడుగా అనాలి. కానీ యేసు ఏమన్నాడు? అతన్ని ముట్టి తగలడం ఎందుకు? చెబితే బాగవుతుంది కదా. ఎందుకు తగులుతున్నాడు ఆయన? నిన్ను తగలడం కూడా నాకు ఇష్టమే. కుష్ఠరోగిని తగిలాడు ఆయన, పాపాత్మురాలని ముద్దు పెట్టుకొని ఇచ్చాడు ఆయన. ఆయన కనికరం ఏంటో, ఆయన కనికరపడి ముట్టి నాకు ఇష్టమే. ముట్టి అనే మాట ఎందుకు రాయబడిందంటే ఆయన తగిలాడు, ఆయన కనికరం ఏంటో తెలిసింది. ఎన్నో సందర్భాల్లో దయ చూపించాడు ఆయన, కృప చూపించాడు ఆయన. ఆయన సెలువు మీద వేలాడుతూ ఉంటే ఆయనకు ఇరువైపులా 2 దొంగల్ని సెలువుకి ఎక్కించారు. 2 దొంగలు ఏం చేశారు? నీవు దేవుని కుమారుడు అయితే నీవు దిగి మమ్మల్ని కూడా దించు, రక్షించు, అప్పుడు ఒప్పుకుంటాం. బెదిరిస్తున్నారు ఇద్దరు. కాసేపటికి ఒకటికి అర్థమైంది, ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి, ఆయన ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి. అప్పుడు రెండో వాడిని గద్దించి, మనం అదే శిక్ష విధిలో ఉన్నాం, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఆయన దయ, ఆయన దీర్ఘశాంతం. ఆయన సెలవు మీదకి ఎక్కించారు. అంతకంటే ముందు రాత్రి అంతా 6 సార్లు తీర్పు. సన్నిధిని సభ 3 సార్లు, రోమన్ అఫీషియల్స్ 3 సార్లు, 6 సార్లు తీర్పు తీర్చారు. తెల్లవారి 9 కాకముందే చట్టవిరుద్ధంగా. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడిన రాయబడిందా? అన్యాయమే తీర్పు తీర్చారు, ఎగతాళి చేశారు. ఆయనకు ముసుగు వేసి గుద్దారు. ఎవరు గుద్దారు? ప్రవచించు అని ఎగతాళి చేశారు. ముఖం మీద ఉమ్మి వేశారు, వెంట్రుకలు పెరికి వేశారు. రెల్లు తీసుకుని ఆయన చేతిలో పెట్టి నమస్కారం చేసి అదే రెల్లు తీసుకుని తల మీద కొట్టారు. ఓదారంగ వస్త్రాన్ని తొడిగారు. యూదుల రాజా శుభం అన్నారు, మరలా వస్త్రాన్ని తీసివేశారు. లాక్కుంటూ వెళ్ళారు, కొరడాలతో కొట్టారు. ఆయన సిలువ మోయించుకుంటూ తీసుకుని వెళ్ళారు. దారి పొడవున చిత్రవద గావించారు, ఎగతాళి చేశారు, ఏంటంటే చేశారు. చివరికి ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు. ఒళ్ళంతా దున్నబడింది. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాడు సిలువలో. అప్పుడు ఆయన మాట ఏంటో తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఎంత దీర్ఘశాంతం ఇది, ఎంత దీర్ఘశాంతం ఇది, ఎంత దయ ఇది, ఎంత కనికరం ఇది. తను సిలువ ఎక్కిస్తున్న వారిని క్షమించమని అడిగాడు. తనతో పాటు సిలువలో వేలాడుతున్న తనను వెక్కిరిస్తున్న వాళ్ళని క్షమించాడు. పరదేశికి తీసుకుని వెళ్ళాడు. అపోస్తలుడైన పేతురు ముమ్మారు బొంకాడు. ఆయన ఎవరు నాకు తెలియదని ఒట్టు పెట్టుకుని శపించుకోవడానికి సిద్ధపడ్డాడు. యేసు ప్రభు క్షమించాడు. సీమోను, సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లించడానికి కోరుకున్నాడు, అయితే నేను నా తండ్రిని వేడుకున్నాను.
వదిలిపెట్టలే ప్రభు. పాత నిబంధనలో దేవుడైన యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యముల దేవుడు అనే మాట అక్కడ ప్రకటించబడింది. దాని నెరవేర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి చూపించాడు. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపని పదే పదే ఆయన కృపను చూపెడితే ఇక్కడ నేను కూర్చోవడానికి సాధ్యమైంది. ఎన్ని వాగ్దానాలు చేసామో బాప్తీసం తీసుకున్నప్పుడు, ప్రభు అలా బ్రతుకుతాను, ఇలా బ్రతుకుతాను. దగ్గరలో 31 ఉంది కదా, ఉందా? 31 కూడుకుంటారు కదా. ఆ 31 నైట్ 12 గంటలు ఇటువైపు ఏముంటుంది? పాపపు ఒప్పుకోలు. 12 గంటల తర్వాత అన్ని ప్రామిసులు మనం చేసేటివి. ప్రభు ఈ కొత్త సంవత్సరం చూడు మామూలుగా ఉంటుంది. ఇక పోయిన సంవత్సరం అంటే ఏదో మిస్ అయింది, కానీ ఈ సంవత్సరం మామూలుగా ఉండదు ప్రభు. అసలు నమ్మలేవు నువ్వు, అసలు ఆ రేంజ్లో ఉంటాయి బిల్డప్లు. అలా ఉదయం 6 గంటల దాకా అన్నీ ప్రామిసులు చేసి అలా బ్రష్ చేసుకుని వేడివేడిగా తిని అలా దుప్పటి తంతే మరుసటి రోజు మెలకు వస్తుంది. ఆ మరుసటి రోజు మరలా యథావిధిగా అబద్ధాలు, యథావిధిగా మోసాలు, యథావిధిగా ఆ 1వ తారీఖు పవిత్రంగా ఉంటాం. ఎందుకని? నిద్రపోయాం కాబట్టి. ఆ నిద్రపోయాం కాబట్టి పరిశుద్ధంగా ఉంటాం ఆ 1వ తారీఖు. 2వ తారీఖు మేలుకుంటాం కదా, యథావిధిగా అబద్ధాలు చెప్పాల్సిందే, యథావిధిగా అన్నీ చేయాల్సిందే కదా. పోయిన సంవత్సరం అలాగే గడిచింది, అంతకుముందు సంవత్సరం అలాగే గడిచింది, అంతకుముందు సంవత్సరం అలాగే గడిచింది, మనం వచ్చిందాక అలాగే గడుస్తుంది కదా. అలా చేయండి అని లైసెన్స్ ఇవ్వట్లే, మనం ఏంటో మనకు తెలియజేస్తున్నాం అంతే. ఇలా చేయండి, ప్రభువు మీకు విస్తారమైన కృపనిస్తాడని చెప్పట్లే. లైసెన్స్ కాదు ఇది, మన స్వరూపం ఇది, మన స్వభావం ఇది అని చెప్తున్నా. డిసెంబర్ 31 నైట్ 12 గంటలు ఇటువైపు ఏం చేస్తాం? అన్ని పాపాలు ఒప్పుకుంటాం. ప్రభు ఈ సంవత్సరం చాలా మిస్ అయిపోయింది, అసలు చాలా పొరపాటు అయిపోయింది, లేదు ప్రభు ఈ ఒక్కసారి అని అంటాం. ఒకవేళ దాన్ని దేవుడు గ్రాంటెడ్గా తీసుకుని ఉంటే, ఓకే ఈ ఒక్కసారి అన్నావు డన్ అని ఉంటే కనుక మన పరిస్థితి ఏంటి? అయిపోయింది. 2వ తారీఖే ఈ శవపేటికలు రెడీ చేయాలి. ఎందుకని? నువ్వేమన్నావు? ప్రభు ఈ ఒక్కసారి ఓకే ఒక్కసారి అని ఉంటే కనుక, లేదు 2వ తారీఖు అయిపోయాడు. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప. ఎంత ఫెయిల్ అయ్యామో అంత కృప. అలాగని ఫెయిల్ కమ్మని చెప్పట్లేదు, ఆయన కృపను బట్టి సక్సెస్ అవుదామని చెప్తుంది. ఆయన కృప దేనికంటే మనం పరిశుద్ధులుగా మారడానికి, పరిపూర్ణులుగా మారడానికి, అంతే తప్ప పాపంలో కూరుకుపోవడానికి కాదు. ఆయన కృపనిస్తాడంట. ఇంకేముంది అని అంటే కుదరదు. ఎన్నిసార్లు గద్దించినను, చూసారా, ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు మరి హఠాత్తుగా నాశనమగును. కాబట్టి ఆయన కృపనిస్తాడు. వాస్తవం, ఆయన కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడని ఎంచబడును అంటాడు హెబ్రీ గ్రంథకర్త. మనం పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమునించి కాళ్ళతో తొక్కి ఆయన కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడని ఎంచబడును. కృపనిస్తాడు. ఆ కృప పాపం చేయడానికి లైసెన్స్ కాదు, పాపాన్ని జయించడానికి ప్రోత్సాహం. నేను నిన్ను ఇంతగా కాపాడుకుంటున్నది, పదే పదే అవకాశం ఇస్తున్నది, మరలా నిన్ను పురికొల్పుతూ ఉన్నది. ఎందుకు అంటే ఇక మీదట చేయొద్దని. ఆయన నన్ను ఇంతగా ప్రేమిస్తూ ఇంత కృపనిస్తున్నప్పుడు మరలా ఎలా అందులో ఉండాలి అనే ఆలోచన మనకు రావడానికి. అంతే తప్ప ఆయన కృపనిస్తాడు కాబట్టి నేను పాపంలో పడతానంటే కుదరదు. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మనం పొందాం.
అందుకు ఆ వాక్యము శరీరాన్ని ధరించింది. ఎందుకని? శరీరంలో ఉన్న మనం ఎంత బలహీనులమో ఆ బలహీనతను ఆయన వహించి, మన స్థానాన్ని ఆయన తీసుకొని, మన పాపాన్ని ఆయన శరీరమందు భరించి, ఆయన తన శరీరమందు ఉన్నటువంటి నీతిని మనకు అనుగ్రహించడానికి ఆ వాక్యం ఎందుకు శరీరాన్ని ధరించిందంటే మనల్ని ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయడానికి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అందుకు ఆ వాక్యం శరీరాన్ని ధరించింది. ఆయన శరీరమందు మన పాపాన్ని భరించాలి అంటే ఆయన శరీరాన్ని ధరించాలి. అందులో కృప ఉంది. నేను నా శరీరంతో చేసిన పాపాన్ని బట్టి నేను నాశనం అయితే ఆయన కృప నాకు ఎలా తెలుస్తుంది? నా మీద ఒక్క కొరడ దెబ్బ పడాల్సింది నా మీద, కానీ ఆయన భరించాడు. నన్ను వేకులతో బిగించాలి, కానీ ఆయన వేకులతో బిగించుకున్నాడు. అవమానం, నింద, శ్రమ యావత్తు ఆయన భరించాడు. దీన్ని కృప అంటారు. నన్ను ప్రేమించవచ్చు, సర్లేపో అనొచ్చు, కానీ ఆయన ఏదో పైన ప్రేమించలే. ఎలా ప్రేమించాడు? ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. చెప్పాను కదా, అన్మెరిటెడ్ ఫేవర్, అన్కండిషనల్ లవ్. మనం చేసిన పాపాలకి ఆయన శిలువలో ప్రాణం పెట్టిన దానికి ఏమి సంబంధం ఉంది? ఏం పొంతన ఉంది? ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. పోనీ ఎవరిని ప్రేమించాడు? మంచి వాళ్ళన? అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు మంచితనం అనేది ఏమీ లేనటువంటి మనల్ని మాంసం ముద్దగా చేయబడ్డాడు. ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. దీన్ని కృప అంటారు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఆ వాక్యం శరీరాన్ని ధరిస్తేనే సాధ్యమవుతుంది. బహుశా మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుణ్ణైన నేను, యెహోవానైన నేను కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుణ్ణి అన్నప్పుడు ఆయనకు అర్థమై ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఆజ్ఞ జారీ చేయడం, ఆజ్ఞ అతిక్రమిస్తే రాళ్ళతో కూడా చంపమనడం, ఎక్కడ కనపడింది కృప? కనిపించలేదు కదా. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. అయితే కృపా సత్యములు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం చూసాం. మోషే చూడలేకపోయాడు. మోషే తెలియదు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించింది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఉగ్రతని తన మీద వేసుకొని మనకి కృపను అనుగ్రహించాడు. కృప అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆయన కృప చేతనే మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఉచితం, ఫ్రీ. ₹1 చెల్లించాల్సిన పని లేదు. హిమాలయాలకు వెళ్ళి తలకిందులుగా తపస్సు చేయాల్సిన పని లేదు. గంగా నదిలో సంవత్సరం మునగాల్సిన అక్కర్లేదు. ఇక్కడ గోదావరి పుష్కరాలు జరుగుతాయి కదా, ఇవన్నీ అక్కర్లేదు. ఫ్రీ, ఉచితం. ఏ నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు ఏం అక్కర్లేదు. కాబట్టి నమ్మువారు ఏమి నమ్మాలి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మకం మన పెట్టుబడి అయితే రక్షణ దేవుడిచ్చే వరం. ఇదంతా కృప ద్వారా జరిగిందంతే. ప్రేమ. మనం ఆయన ప్రేమకు పాత్రులం కాదు, ఆయన ఉగ్రతకు పాత్రులమే. స్వభావ సిద్ధంగా మనం ఎవరు అంటే ఆయన ఉగ్రతకు పాత్రులమే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 1 వచనం నుంచి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు, అంటే అపరాధాలని పాపాలని మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మనం స్వభావ సిద్ధంగా బై నేచర్ స్వభావ సిద్ధంగా మనం దేవుని ఉగ్రతకు పాత్రులమే. అయితే ఉచితముగా నీతిమంతులుగా చేశాడు కేవలం నమ్మడాన్ని బట్టి. ప్రభువైన యేసుక్రీస్తు నా పాపాల కోసం సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం నా కోసమే జరిగింది, ఆయన రక్తంలో కడగబడితే నేను పరిశుద్ధునవుతాను, నా పాపాలు క్షమించబడతాయి అని నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతాం. రూపాయి ఖర్చు లేదు, రూపాయి ఖర్చు లేదు. ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధత, ఉచితమైన రక్షణ. రేపు చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు నన్ను చూసినప్పుడు నేను కనిపించిన ఆయనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు కనిపిస్తాడు నాలో, వచ్చే లోపలికి అంటాడు. ఎందుకని? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన్ను ధరించుకొని ఉన్నాం అని అంటాడు అపోస్తలుడైన పౌలు. యేసుప్రభులో బాప్తిసం పొందామంటే క్రీస్తును ధరించుకున్నావు కాబట్టి ఎవరు కనపడతాడు దేవుడికి? యేసుప్రభు కనపడతాడు. నువ్వేం పాపం చేయలేదు కదా, నీలో పాపం ఉన్నదని స్థాపించగలిగిన వాడు ఎవడు? వచ్చే లోపలికి అంటాడు ఆయన. ఎందుకంటే నా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు, ఆయన స్థానాన్ని నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. ఎందుకు ఆ వాక్యం శరీరాన్ని ధరించింది అంటే కృపను సత్యాన్ని సంపూర్ణంగా మనకు ఇవ్వడానికి. ఈరోజు నేను బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. మనం చేసిన మంచిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు. మంచి అనేది వ్రాస్తాం కానీ అదేంటో తెలియదు మనకి, మంచి మాటలు మాట్లాడతాం కానీ అవేంటో తెలియదు మనకి. ఆయన కృప మనల్ని ఇంతవరకు నడిపించింది, ఇంతవరకు సజీవులుగా ఉంచింది. ఆయన కృప మనల్ని కాపాడుతూ ఉంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. మనమందరం ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపని పొందుతూ ఉన్నాం. చచ్చేంతవరకు ఆయన కృప అనుగ్రహించకపోతే మనం పరిశుద్ధులు కాలేము. ఆయన కృప లేకపోతే మనకు పరిశుద్ధత సాధ్యం కాదు. మరలా కృపనిచ్చి మరలా చేయబట్టుకొని పదా అంటూ ఉంటే ముందుకు వస్తున్నాం. ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్తున్నాం. లేకపోతే ఏమైపోయి ఉండే వాళ్ళం. అవునా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. చూడండి, అపోస్తలుడైన యోహాను ఒక మాట అంటాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి నేను చదివి వినిపిస్తాను. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపములను మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపము లేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధీకునిగా చేయవారు మగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. నాలో పాపం లేదు అని చెబితే అంతకు మించిన పాపం ఇంకోటి లేదు. ఎప్పటికప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఆశ్రయించి ఆయన కుమారుడిని యేసుక్రీస్తు రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేయాలని ప్రతినిత్యం ఆ రక్తాన్ని అపేక్షించాలి. ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ఇంత దూరం వచ్చాం. ఆయన కృపను అనుగ్రహిస్తాడు కాబట్టి చివరి దాకా వెళ్తాం. నేను పరలోకానికి ఎలా వెళ్తున్నావు అంటే ఆయన కృపను బట్టి. ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధత, ఉచితమైన రక్షణ. అలా
మనము చేసిన పాపాలని ఆయన శరీరమందు వహించడానికి, భరించడానికి, ఆయన శరీరమందు మన పాపాలకు శిక్షను అనుభవించడానికి ఆ వాక్యము శరీరధారి కావలసి వచ్చింది. అలా కృపను బయలుపరచాల్సి వచ్చింది. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదన్నటువంటి ఆ ధనవంతుడు, ఆ పరలోక అధిపతి మానవుడిగా శరీరాన్ని ధరించి దాసుడుగా తను తాను రిక్తుడుగా చేసుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే మనల్ని పరలోకానికి హెచ్చించడానికి. ఇందులో కృప ఉంది. అందుకు ఆ వాక్యం శరీరాన్ని ధరించింది. ఒకవేళ మోషే ధర్మశాస్త్రం క్రింద మనం ఉండి ఉంటే ఎప్పుడో చనిపోయేవాళ్ళం, ఇంత దూరం వచ్చిండేవాళ్ళం కాదు. ఆ ధర్మశాస్త్ర నెరవేర్పు, ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడైన ఆయన శరీరధారిగా వచ్చి ఆ ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయిందో దాన్ని చేసి చూపించాడు శిలువలో. ఆ ధర్మశాస్త్రం ఉన్న ప్రతి ఆజ్ఞకు రావాల్సిన ఆ శిక్షను తన మీద మళ్లించుకొని ఆ ఉగ్రతనంతటినీ ఆయన త్రాగివేసి మనల్ని ఉచితంగా నీతివంతులుగా, పరిశుద్ధులుగా, ఉచితమైన రక్షణ అనుగ్రహించాడు. అలా ప్రభు తన కృపని శిలువలో మనకు చూపెడుతూ ఉన్నాడు. అంతటితో అయిపోయిందా? పరిశుద్ధాత్మదేవుని అనుగ్రహించాడు. ఈ లోకంలో మనల్ని ఒంటరిగా అనాథలుగా విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మదేవుని అనుగ్రహించాడు. యుగాంతం వరకు ఆయన యందు మనల్ని ముద్రించాడు, సంచికరువుగా అనుగ్రహించాడు. మనం దేవుని పిల్లలమని పదే పదే ప్రతి సందర్భంలో మనకు సాక్ష్యం ఇవ్వడానికి, మన బలహీనతలను చూచి ఆయన మన పక్షాన మొరపెట్టడానికి ఆదరణకర్తను అనుగ్రహించాడు. ఎంత కృప! ఇంత కృపకి నీవు నేను పాత్రులమా? ఎవెల్ మెరుదుకు యెహోయాకీనును చూచి అతనితో దయగా మాట్లాడడానికి, అతని పీఠాన్ని హెచ్చించడానికి యెహోయాకీనులో ఉన్నటువంటి అర్హత ఏంటి? గోమెరును వివాహం చేసుకోవడానికి తాను పదే పదే పాపం చేస్తున్నా సరే తిరిగి అంతకంతకు ప్రేమించడానికి గోమెరులో ఉన్నటువంటి అర్హత ఏంటి? పాపాత్ములైన స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు పాదాలను ముద్దు పెట్టుకోవడానికి ఆవిడకున్న అర్హత ఏంటి? దమస్కు మార్గంలో చావవలసిన సౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని భరించేటువంటి పాత్రగా మారడానికి ఆయనకున్న అర్హత ఏంటి? శిలువ మీద ఆయన్ను దూషించిన దొంగ పరదేశికి వెళ్ళడానికి ఆయనకున్న అర్హత ఏంటి? ఆయన సిలువెక్కించిన వాళ్ళని ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షమించడానికి వారికి ఉన్న అర్హత ఏంటి? వీళ్ళందరికంటే నీచులమే, దౌర్భాగ్యులమే, పాపాత్ములమే నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించి మన భారతదేశానికి సువార్తను అపోస్తలుడైన తోమా చేత పంపించడానికి మనకున్న అర్హత ఏంటి? ఆ సువార్త 2000 సంవత్సరాలు ప్రయాణం చేసి మన చెవిలో వినబడడానికి మనకున్న అర్హత ఏంటి? ఆ సువార్తను నమ్మేటట్టుగా మన రాతి హృదయాన్ని మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మారు మనసు ఇవ్వడానికి మనకున్న అర్హత ఏంటి? అలా మనం ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి ఎప్పటికీ మనలో ఉన్నటువంటి అవలక్ష్యాలను సరి చేసుకోవడానికి పదే పదే సేవకుల ద్వారా, వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించడానికి మనకున్న అర్హత ఏంటి? కేవలం ఆయన కృప. కేవలం ఆయన కృపను బట్టి నీవు నేను ఈ విశ్వాసయాత్రలో వెళ్తున్నాం. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా మన వద్ద నివసించిన 2000 సంవత్సరాల క్రితం ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను నేను పొందుతూ ఉన్నాను, అనుభవిస్తున్నాను. నీవు కూడా అనుభవిస్తున్నావు కదా. మనమంతా అనుభవిస్తున్నాం కాబట్టి ఆయన కృపని. మన పర్ఫార్మెన్స్ని బట్టి కాదు ఈ భాగ్యం మనది, మన మెరిట్ని బట్టి కాదు, మన అర్హతను బట్టి కాదు, మన అనర్హతను బట్టి, మన వైఫల్యాన్ని బట్టి అంతకంత కృపనిచ్చి పద అంటున్నాడు నిత్యత్వానికి. అందుకు ఆ వాక్యం శరీరధారి అయింది. మన శరీరం మీద పడవలసిన శిక్షను ఆయన అనుభవించాడు. ఆయన స్థానాన్ని మనకిచ్చాడు. పరలోకానికి ధైర్యంగా వెళ్ళగలం ఆయన కృపను బట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం ఇంతసేపు. కృప అంటే పాపం చేయడానికి లైసెన్స్ కాదు, పాపాన్ని జయించడానికి ప్రోత్సాహం. నేను నిన్ను విడిచిపెట్టే దేవుని కాదు కాబట్టి నువ్వు పాపాన్ని విడిచిపెట్టు అనే ప్రోత్సాహం తప్ప పాపము చేయని లైసెన్స్ కాదు అది.
దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.